నేను సంతోషించింది. యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో కదా. నీ పాదాలు ప్రభు చూస్తా ఉన్నాడా? దేవునింట్లో అన్ని కూడికలు, అన్ని సమయాల్లో, ప్రభు ఇంట్లో జరిగే ప్రతి పరిచర్యలో, లేకపోతే నీకు సమయం, నీకు అక్కడ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభు ఇంట్లో నీ పాదాలు ఉంటా ఉన్నాయా? అందువరకే మా పాదములు నీ గుమ్మములలో. ప్రభు ఇంట్లో ఉన్నాయి మన పాదాలు కదా. ప్రభు సన్నిధిలో ఉన్నారు మన పాదాలు. ఇంకా చెప్పాలంటే ప్రభు సన్నిధిలో ఆయన వైపు మనము మన యొక్క పాదములు ఆయన సన్నిధిలో మోకరించేవిగా ఉంటాయి. ప్రభుని అక్కర్లన్నీ కూడా ఏం చేయగలడో కదా. ఆయన చూస్తా ఉన్నాడు కదా. దేవునింటికి వస్తున్నావా, లేకపోతే ఏ మనిషి దగ్గరికి పోతున్నావు? దేవునింటికి వస్తున్నావా, లేకపోతే అధికారి దగ్గరికి పోతున్నావు? దేవునింటికి వస్తున్నావా? ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఎవరిని పోయి వాళ్ళ కాళ్ళ మీద పడతా ఉన్నావు? ప్రభు కాళ్ళ మీద ఎప్పుడైనా పడ్డావా? ప్రభు సన్నిధిలో ఎప్పుడైనా మోకరించినావా? ప్రభు సన్నిధిలోని బాధ అంతా చెప్పుకున్నావా? ప్రభు సన్నిధిలోని పరిస్థితి అంతా చెప్పుకున్నావా? ప్రభు యొక్క సన్నిధిలో నీ యొక్క బాధ అంతా కూడా ఆయన వినిపించుకున్నావా కదా. అందుకొరకే యాత్ర జీవితంలో ప్రభు ఇంటిలోని కలిగే మేలులు ఎన్ని ఉన్నాయంటే కదా, నీ కష్టములో, నీ బాధలో కదా. అందుకే దావీదు అంటాడు, కష్టకాలంలో ఎక్కడికి వచ్చినాడంట? 27 కీర్తన 5వ వచనంలో ఎక్కడున్నాడు? 27 కీర్తన 5వ వచనం, కీర్తన 27 5వ వచనం, 27 కీర్తన 5. ఆపత్కాలంలో ఆయన తన పర్ణశాలలో నన్ను గుడారం మీద నన్ను దాచును, ఆశ్రయ దుర్గం మీద నన్ను ఎక్కించును. నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే నా తల ఏమబడుతుంది. ఎక్కడికి వస్తే, దేవుడి ఇంట్లోకి వస్తే ఏంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే ఇదేంటి దేవుడి ఇల్లు అంటే పర్వతం మీద, పర్వతం కంటే పర్వతం మీద ఏం చేయబడింది? స్థిరపరచు కదా. దేవుని మందిరం పర్వతం మీద స్థిరపరచబడింది. గుర్తుపెట్టుకో. అందుకే 125 ఏం చదువుతావు దేవుడింట్లో? 125 మొదటి వచ్చిన యెహోవా యందు నమ్మకించువారు కదలక నిత్యము సీయోను కొండవలె ఉంటారు. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకు నిత్యము తన ప్రజల చుట్టూ. దేవుని మందిరం ఇది పర్వతం కదా, మనం కూడా సీయోను పర్వతం కనుక. ఏంటిది పర్వతం అంటే ఉద్దేశం ఏంటిదంటే ప్రభు నీ జీవితాన్ని అంత స్థిరమైందిగా, అంత బలమైందిగా, అంత నీ ప్రతి పరిస్థితిలో నీకు బలం దేవుని ఇల్లే. నీ ప్రతి అవసరతకు దేవుని ఇల్లే ఆధారం. నీ ప్రతి సమస్యకు దేవుని ఇల్లే. ఏంటిది దేవుని ఇల్లు అంటే? పర్వతం వలె ప్రభుని ఏం చేస్తాడో ఎత్తైన స్థలంలో వచ్చి నీకు వచ్చే ప్రతి అపాయాల నుంచి కూడా ప్రభు ఏం చేస్తాడో కదా. కొండల కంటే ఎత్తుగా ఏం చేయబడతా ఉంది? ఎత్తబడతా ఉంది దేవుని ఇల్లు. అందుకొరకే అంటే అర్థం ఏంటిదంటే వారి సంబంధమైన, లోక సంబంధమైన, శరీర సంబంధమైన, లేకపోతే ఏ పరిస్థితులైనా సంబంధమైన వాటి అన్నిటికంటే అతీతమైన రీతిలో ప్రభు ఇంటిలో నీ అవసరత, నీ అక్కర, నీ కొరత, నీ బాధ, నీ సమస్యలన్నీ కూడా ప్రభు తీర్చి నీ తలను పైకెత్తి ఉన్నతమైన స్థలంలో ప్రభుని ఏం చేస్తాడో నిలబెడతాడు.